AP39 టీవీకు స్వాగతం. నేటి వార్త విశేషాలు. ఈ నెల 23న కురువ సంఘాలు నిర్వహించే భక్త కనకదాసు 537వ జయంతి ఉత్సవాలు మదనపల్లిలో ఘనంగా నిర్వహిస్తామని కురువ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జబ్బల శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి మిటన్ గౌడ్ తెలిపారు. ముందుగా విలేకరులకి నమస్కారం. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు మా జబ్బల శ్రీనివాసులు కూడా నమస్కారం. ఇక్కడ రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ వచ్చిన కురువ సోదరులకి ధన్యవాదాలు. ముఖ్య ఉద్దేశం ఏమంటే 23వ తారీఖు మన మదనపల్లిలో భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్న జబ్బల శ్రీనివాస్ అన్నగారు ఇందుకు ఇండియా వైడ్ ఉన్న రాష్ట్ర రాజకీయ నాయకులు, దేశ మంత్రులు, రాజ్యసభ సభ్యుడు, మొత్తం కర్ణాటక నుండి అయితే, ఢిల్లీ నుండి అయితే, తెలంగాణ నుండి ప్రతి ఒక్క ఆల్ ఇండియా వైడ్ మొత్తం కలుపుతున్నాడు. ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే ఎప్పుడు లేని ఇంతకుముందు అయితే కర్ణాటక, ఆంధ్రాలో కలుపుతూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు రాష్ట్ర అధ్యక్షుడి తర్వాత మొత్తం ఎక్కడైతే మన కులం ఉందో ఇండియా వైడ్ తిరిగి కష్టపడి గుర్తించి ప్రతి ఒక్కరిని ఒకసారి కలుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మనం ఎక్కడైతే ఉన్నామో కురువులు కూడా ఇండియా వైడ్ అవన్నీ జాగ్రత్త చేస్తూ, అదే మన కల్చర్ మా రాష్ట్ర అధ్యక్షురాలని జబ్బల శ్రీనివాస్ అన్నతో పాటు తెలంగాణలో 85%, 90% సబ్సిడీ ఇస్తారు. అదేవిధంగా కూడా అన్న డిమాండ్ చేసి సబ్సిడీ రుణాలు కావాలని చెప్పేసి మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తీసుకోవాలని చెప్పి వాళ్ళు స్పందించి దీనిపైన చంద్రబాబుతో మాట్లాడి త్వరలో కురువులకు న్యాయం చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కార్పొరేషన్ నిధులు కూడా త్వరలో కూడా ఇవ్వని చెప్పి కోరడం జరిగింది. దాన్ని కూడా ఇస్తామని చెప్పారు. 23వ తారీఖు కురువ సోదరులందరూ అందరూ పాల్గొని జరిపాయన చేయాలని కోరుకుంటున్నా. అందరికీ నమస్కారం. నా పేరు చిరుతల విఠల్ గౌడ్. నేను రాష్ట్ర అధికార ప్రతినిధిగా చేస్తున్నాను కురువ సంఘంలో. గత 2017 నుంచి మేము ఈ రాష్ట్ర కమిటీని అద్వితీయంగా నడిపిస్తున్నాం. జబ్బల శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో 23వ తారీఖున మదనపల్లిలో అంగరంగ వైభవంగా ఇండియా వైడ్ డెలిగేట్స్ అందరినీ పిలిపిస్తూ పెద్ద డెలిగేట్స్ వస్తున్నారు. కర్ణాటక నుంచి కావచ్చు, గుజరాత్ నుంచి, ప్రతి ఒక్క స్టేట్ నుంచి కూడా రిప్రజెంటేషన్ ఉంటుంది. షెఫర్డ్స్ ఇండియా ఇంటర్నేషనల్ అని మాకు ఒక సంస్థ ఉంది. మేము ఇండియా మొత్తం షెఫర్డ్స్ ఇండియా ఇంటర్నేషనల్ వాళ్ళు ఉన్నారు. ఇండియాలో మొత్తం 12 కోట్ల మంది మా వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ఎవరెవరైతే జిల్లా స్టేట్ అధ్యక్షులు ఉన్నారో 12 స్టేట్ అధ్యక్షులు దీనికి వస్తున్నారు. కాబట్టి ఈ సభని అనంతపురం నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని, అదేవిధంగా ఈ మన జిల్లాలో, ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక ఎంపీ ఇచ్చారు, ఒక మినిస్టర్ ఇచ్చారు, కర్నూలులో ఒక ఎంపీ ఇచ్చారు. కానీ చిత్తూరులో కూడా మేము అత్యధికంగా ఉన్నాము. చిత్తూరులో మాకు ఇంతవరకు ఏ విధమైన న్యాయం జరగలేదు. కాబట్టి చిత్తూరు నుంచి ఒక ఎమ్మెల్సీ కానీ, ఒక రాజ్యసభ సభ్యుని కానీ ఇవ్వాలని మా స్టేట్ కమిటీ తరఫున బలంగా డిమాండ్ వినిపిస్తున్నాము. అదేవిధంగా తిరుపతిలో చాలా క్యాస్ట్ వాళ్ళకి ఆల్రెడీ భవనాలు ఉన్నాయి. వాళ్ళు దాంట్లో ఆతిథ్యం పొంది వాళ్ళు సౌకర్యాలు పొందుతున్నారు. కానీ మేము చాలా రోజుల నుంచి మాకు ఒక 2 ఎకరాల స్థలం కేటాయించాలి తిరుపతిలో, దానికి తగిన ఫండ్స్ కేటాయించాలి దాని నిర్మాణానికి అని చెప్పి అడుగుతున్నాము. ఇంకా అది నెరవేరలేదు. చంద్రబాబు నాయుడు గారు ఒక వాగ్దానం చేశారు కుప్పం సభలో, గుడికట్లు పూజారులకు నెలసరి వేతనం 10,000 ఇస్తామని చెప్పి కుప్పం సభలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అనౌన్స్ చేసిన దాన్ని మరీ మేము ఒకసారి ఈరోజు గుర్తు చేస్తున్నాము. సార్, మీరు ఆ రోజు నిండు సభలో మీరు చెప్పారు కాబట్టి అది త్వరలోనే మీరు అమలు పరుస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా మా గొర్రెల కాపర్లకి ఇన్సూరెన్స్ సౌకర్యం లేదు. అయ్యా, మేము ఎక్కడంటే అక్కడ అడవిలో తిరుగుతూ ఉంటాం. అడవిలో మా గొర్రెలు వేసుకొని మేము ఇంటి పట్టున లేకోకుండా అడవి బాట పట్టి మేము అడవిలో తిరుగుతూ ఉంటాం. మాకు ఏ విధమైన రక్షణ లేదు. కాబట్టి ప్రభుత్వం తరపునైనా మీరు కనీసం రక్షణ కల్పిస్తూ ఒక బీమా సౌకర్యం కల్పిస్తే మాకు, మా గొర్రెల కాపర్లకి, మా గొర్రెలకు ఒక భరోసా అనేది ఉంటుంది. కాబట్టి ఈ భరోసాని మీరు కల్పిస్తారని తెలియజేసుకుంటూ, అయ్యా ఈ విన్నపాన్ని మీరు అంగీకరిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు అనంతపూర్ పట్టణంలో ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో రాష్ట్ర కమిటీ సభ్యుల సమక్షంలో శ్రీ భక్త కనకదాస 537 జయంతి ఉత్సవాలతో పాటు మా రాష్ట్ర కమిటీ అంటే ఆంధ్రప్రదేశ్ కురువ సంఘం రిజిస్టర్ నెంబర్ 13/2017 ఏర్పడింది. ఇది 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. 9వ వార్షికోత్సవంతో పాటు జనరల్ బాడీ మీటింగ్ పెట్టి కురవ కులాన్ని ఇంకా రాయలసీమతో పాటు ఆంధ్రాలో ఉండే వాళ్ళని అందరినీ కలుపుకొని
ఇంకా స్ట్రెంథింగ్ చేయాలని చెప్పి జనరల్ బాడీ మీటింగ్ పెట్టినాం. ఇది బైలా ప్రకారం ప్రతి సంవత్సరం జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేస్తుంటాం. 3 సంవత్సరాలకు ఒకసారి జనరల్ బాడీ ఎన్నికలు జరుగుతాయి. గతంలో 2022లో జనరల్ బాడీ ఎన్నికలు జరిగినాయి. దాని తర్వాత 2025 జనవరిలో ఏర్పాటు చేసినాం. దీనికి గౌరవ అధ్యక్షుడైన తట్టి అర్జునరావు గారు ఈజ్ ఫౌండర్ ఆఫ్ కురుబ సంఘం. అతని ఆధ్వర్యంలో ఈ ఎలక్షన్ కమిటీ చైర్మన్ అతనే నిర్వహిస్తాడు. అతని ఆధ్వర్యంలో సజావుగా అందరి ఆమోదయోగ్యంతో మ్యాక్సిమం ఇనామినెస్కే కృషి చేస్తాం. లేదంటే కంటెస్ట్ చేస్తే ఓటింగ్ అనేది కానీ ఏర్పాటు చేస్తాం. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహిస్తున్నాం కాబట్టి. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో కురుబ కార్పొరేషన్ ద్వారా ఎన్నిక కాబడిన చైర్మన్ డైరెక్టర్లకు కానీ పిలిచి ఘనంగా సన్మానం చేయాలని చెప్పి నిర్ణయించినది రాష్ట్ర కమిటీ. దాంతోపాటు గతంలో ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు, మాజీ ఎంపీలు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, మాజీ జెడ్పీ చైర్మన్లు కానీ, అదేవిధంగా మాజీ మంత్రులకు కానీ పిలిచి రాష్ట్ర కురువ సంఘం రాజకీయంగా అనంతపూరు పుట్టినిల్లు మాదిరిగా చాలా బ్రహ్మాండంగా రాజకీయంగా అవకాశం ఇక్కడ వచ్చినది. చాలా సంతోషిస్తున్నాం. భవిష్యత్తులో కానీ ఇట్లా చిత్తూరులో కానీ, కర్నూలు కానీ, అదేవిధంగా కడపలో కానీ, ఆంధ్రాలో కానీ, ఒంగోలు నుంచి వెస్ట్ గోదావరి వరకు మా వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కానీ రాజకీయంగా దగ్గర 200 మంది సర్పంచులు, ఎంపీటీసీలు గుంటూరు నుంచి వెస్ట్ గోదావరి వరకు ఉన్నారు. కానీ వాళ్ళు బాధపడతానేది ఏమంటే మొన్న నిర్వహించిన కురుబ కార్పొరేషన్లో వాళ్ళకు ప్రాతినిధ్యం ఇవ్వలేదని వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. రెండోది అతి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్, రాష్ట్ర కురువ సంఘం తరఫున గొర్రెలు మేకలు చైర్మన్ గతంలో మా బంధువు అయిన వస్కేరి గోపీనాథ్ గారు దానికి చైర్మన్గా ఉన్నారు, గొర్రెలు మేకలు దాని తర్వాత యాదవ్ సోదరులకి 2-3 సార్లు అవకాశాలు కల్పించినారు. ముఖ్యంగా గొర్రెల కాపర్లు అంటే కురువ జాతికి సంబంధించింది ఇది. దీనికోసం అని చెప్పి ఈసారి మళ్ళా రాష్ట్ర కురువ సంఘం అందరూ 23వ తేదీ జనరల్ బాడీ తర్వాత ప్రభుత్వం దృష్టికి కంపల్సరీ తీసుకెళ్ళి గొర్రెలు మేకల చైర్మన్ మా కులస్తులకు ఎవరికైనా కేటాయించాలా ప్రధాన డిమాండ్. ఇప్పుడు అనంతపూర్ జిల్లాలో ఒక ఎంపీ కురుబ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినాడు. ఆ జిల్లాకు న్యాయం జరిగింది, సంతోషం. అదేవిధంగా హిందూపూర్ పార్లమెంటు సత్యసాయి జిల్లాకి ఒక ఎంపీ, ఒక మినిస్టర్ గారు ఉన్నారు, సంతోషం. సో ఇప్పుడు అనంతపూర్ జిల్లా, అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లాలో కానీ వెనకబడి ఉన్నారు కాబట్టి రాష్ట్ర స్థాయి పదవుల్లో టీడీపీలో చాలా కష్టపడిన వాళ్ళు కురుబ కులస్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారిని కలుస్తాం. వాళ్ళని కానీ మా ప్రోగ్రాంకి ఇన్వైట్ చేసినాం. వాళ్ళ పిఎస్కి ఆల్రెడీ ఇన్విటేషన్ పంపించినాం. వాళ్ళు సకాలంలో మాకు అందుబాటులో లేని దానివల్ల పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, తక్కిన వాళ్ళు మా వాళ్ళు అందరూ వస్తున్నారు. అదేవిధంగా కేంద్ర మంత్రి ఆగ్రా 3 సార్లు హ్యాట్రిక్ ఎంపీ ఎస్పీ సింగ్ బఘేల్ ఆయన కానీ ముఖ్య అతిథిగా వస్తున్నాడు. కులాన్ని బాగా స్ట్రెంత్ చేసే దాంట్లో తను అపారంగా మాకు సపోర్ట్ చేస్తున్నాడు. కర్ణాటక నుంచి ఎక్స్ మినిస్టర్లు, అదేవిధంగా ప్రజెంట్ కొప్పల్ ఎంపీ, అదేవిధంగా 14 మంది శాసనసభ్యులు ఉన్నారు. కర్ణాటకలో 6 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. సో వాళ్ళని కానీ గౌరవంగా పిలిపించి రాష్ట్ర స్థాయి పండగ మాదిరిగా కురుబ కులస్తులకి చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. దీనికి మా తోటి సభ్యులు అందరూ చాలా చక్కగా సహకరిస్తున్నారు. అతి త్వరలోనే 2026 డిసెంబర్లో రాప్తాడ్లో భారీగా కురుబ సింహగర్జన అనేది ఈ అనంతపూర్లోనే ఎందుకు మరీ అంటామంటే ఇక్కడ కులస్తులు చాలా ప్రేమాభిమానంతో ఉన్నారు. దగ్గర వస్కేరి లింగమూర్తి గారు, విఠల్ గౌడ్ గారు, ఆ రోజున్న జిల్లా కార్యవర్గ సభ్యులు కురుబ గర్జన పెట్టినప్పుడు సిద్ధరామయ్య గారు ముఖ్య అతిథిగా ఉన్నప్పుడు దగ్గర కనీ విని ఊహించినంత మంది జన సమూహం వచ్చినారు. ఇప్పుడు కానీ రాప్తాడు ఎందుకు పెడుతున్నామంటే ఇట్లా సత్యసాయి జిల్లా ప్లస్ అనంతపూర్ జిల్లా 2 కలిసి వస్తాయి కాబట్టి ఆడ భారీ బహిరంగ సభ కురుబ కులానికి చెందిన అనంతపూర్ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉండే కురుబ కులస్తులు అందరితో మాట్లాడి ఒక భారీ ప్రోగ్రాం పెట్టి ఇండియాలో 12 కోట్ల మంది కురుబ కులస్తులు ఉన్నారు. అంటే రకరకాల పేర్లు. ఇప్పుడు మహారాష్ట్ర పోతే ధన్గర్ అంటారు,
ఈ గోవా డిప్యూటీ సీఎం కానీ చంద్రకాంత్ కవళేకర్ ఈజ్ నౌ కురువా. అదేవిధంగా మన బండా దత్తాత్రేయ గారు గవర్నర్గా ఉన్నారు హర్యానాకి. అదేవిధంగా ఇప్పుడు ఆగ్రా మినిస్టర్ గారు చెప్తున్నారు ఎస్పీ సింగ్ బఘేల్. అదేవిధంగా ఫన్ సింగ్ కులస్తి అని చెప్పి మధ్యప్రదేశ్, ఇతను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కాబోతాడు. గతంలో ఇతను 2 సార్లు మంత్రిగా నిర్వహించినాడు. వీళ్ళందరినీ మోటివేట్ చేసుకుని మా సంఘానికి ఇంకా దురదృష్టం ఏమంటే ఈ అనంతపూర్ జిల్లా తలమానికం ఇంతకుముందే చెప్పిన, గతంలో ఉన్న పెద్దలు మేము విమర్శించలేదు. ఇంత యూనిటీగా ఉండేటప్పుడు ఎక్కడో మూడబడిన ఒక పాత కళ్యాణ మండపం పెట్టుకొని పికిలాడుతున్నారు. అదేవిధంగా రాప్తాడు పక్కన ఉండాది, హైవే ఉండదు, ప్రభుత్వ భూమి ఎంతో భూమి ఉండదు. మా కమ్యూనిటీకి 1 ఎకరానో 2 ఎకరాలు ఇచ్చింటే ఎంతోమంది ఆర్థికంగా ప్రముఖులు అన్నారు. ఈ జిల్లాలో బ్రహ్మాండమైన కమ్యూనిటీ హాస్టలు, కమ్యూనిటీ భవనము, ఇంకోటి కనుక్కొని ఆర్థికంగా ఇంకా ఎదిగేదానికి చాలా అవకాశాలు ఉన్నాయి. వాళ్ళతో కానీ మా పెద్దలతో ఈ 23 జనరల్ బాడీ మీటింగ్ అయినాక చర్చించి ఆ ఒక్క కళ్యాణ మండపమే కాకుండా రాప్తాడ్ నియోజకవర్గంలో పెద్దలు ఎంపీ గారు ఇప్పుడు పార్థసారథి అన్న ఉన్నారు, అదేవిధంగా నాగరాజ బస్తిపాటి కర్నూలులో ఉన్నారు, మంత్రి గారు సవితమ్మ ఉన్నారు. వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకొని మాజీ మంత్రులు శంకరనారాయణ, ఉషా శ్రీచరణ్, మాధవ్ గారిని అందరినీ కోఆర్డినేట్ చేసుకుని రాప్తాడ్లో అతి త్వరలో ప్రభుత్వాన్ని దగ్గర ఒక 2 ఎకరాల భూమి సంపాదించి భవన నిర్మాణం కానీ చేపడతామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై గురుబా, జై కనకదాస.